యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధి చేరి ప్రార్థించటకు, దేవుని యొక్క వాక్యం ధ్యానించటకు దేవుడిచ్చిన ఈ మంచి తరుణం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మీ ఘనమైన నామం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఇదిగో ప్రభువా, ఉదయకాల సమయంలో మరోసారి మీ సన్నిధికి చేరి ప్రార్థించటకు మీరు ఇచ్చేసినటువంటి వందనాలు. రాత్రికాల సమయంలో మంచి నిద్రను దయచేసి ఉదయం లేచి మీ నామమును స్తుతించటకు మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు కావాల్సిన నూతనమైన బలం దయచేసి ప్రభావ, మరి ఈ దిన దీవెనలు మీరు దయచేస్తారని నమ్ముచు ఈ కొద్ది మాటలు ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు గమనిస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనంలో అక్కడ యేసుక్రీస్తు పలికిన కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నేనే పునరుత్థానమును జీవమును. క్రీస్తులో మనకున్న జీవమును ఒకసారి మనం గమనించినట్లయితే క్రీస్తులో మనకు నిత్య జీవం ఉన్నదని మరి దేవుని యొక్క వాక్యం చాలా తేటగా మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ఆ మాటను మనందరికీ బోధిస్తూ ఏమంటున్నాడంటే, క్రీస్తులో మనకు జీవం ఉంటున్నది. ఈ మాట మరి అపోస్తలుడైన పౌలు అలాగనే దేవుని యొక్క శిష్యులు చాలా చక్కగా తెలుసుకొని మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో మరి యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే, ఐఎమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్, హీ హూ బిలీవ్స్ ఇన్ మీ ఈవెన్ దో హీ డైస్ యట్ హీ విల్ లీవ్ అని అంటున్నారు. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వారు మరణించినా వారు నిత్య జీవంలో ఉంటారని చెప్తా ఉన్నారు. సో దేవుని బిడ్డలారా, మనం యేసుక్రీస్తుని నమ్మి ఆ జీవంను పొందాలని యేసుక్రీస్తు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఉదయకాల సమయంలో మనందరం ఈ లోకంలో జీవించే సమయంలో మనందరంకు ఒక భయం ఉంటుంది, మరణం అనే భయము. ఆ మరణను తొలగించినట్లు యేసుక్రీస్తు మరి ఈ లోకంలో జన్మించినట్లు చూస్తూ ఉన్నాము. అందులో బట్టి యేసుక్రీస్తు లాజర్తో లాజర్ చనిపోయినప్పుడు వారి సిస్టర్స్తో మాట్లాడుతూ ఈ మాటలు పలికినాడు. ఏమంటే, పునరుత్థానమును జీవమును నేనే. ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వారు మరణించినా వారు జీవిస్తారంటున్నారు. మరి ఈ మాటలను మనం కొలస్సీలకు రాసిన పత్రికలు మనం గమనించవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాటలు చూడండి. అక్కడ చూడండి, ఫర్ యూ హ్యావ్ డైడ్ అండ్ యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ ఇన్ క్రైస్ట్ గాడ్, విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. అక్కడ చూడండి, మీరందరూ మరి మృతి చెందిన వారు అని చెప్తా ఉన్నారు. అయితే క్రీస్తులో దేవునితో మీ జీవము మరుగుపడి ఉన్నదని చెప్తున్నారు. మీ జీవము మరి హిడెన్, యువర్ లైఫ్ ఈస్ హిడెన్ ఇన్ క్రైస్ట్ విత్ గాడ్, విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. దేవునిలో క్రీస్తుతో మన జీవితము మరుగు చేయబడి ఉన్నదనమాట. సో దేవుని బిడ్డలారా, ఈ జీవం మనం పొంది ఉంది. మరి మనము దేవుని యొక్క ఆ స్వరూపంను ధరిస్తామని అక్కడ రాయబడి ఉన్నది. 4వ వచనం గమనించితే, వెన్ క్రైస్ట్ హూ ఈజ్ అవర్ లైఫ్ అంటున్నాడు. క్రీస్తు మనకు జీవమై ఉన్నాడు. ఎప్పుడైతే ఆ క్రీస్తు మరలా వస్తారో, వచ్చినప్పుడు మనము కూడా ఆ క్రీస్తుతో మరి మహిమ గల శరీరంతో మనము ఉంటామని చెప్తా ఉన్నాడు. సో క్రీస్తులో మనకు జీవం ఉన్నది. ఆ జీవము మనకు మహిమ గల శరీరంను మరి దయచేసేదని ఇక్కడ రాయబడి ఉన్నది. సో దేవుని బిడ్డలారా, ఆ మహిమ గల శరీరం మనం పొంది మరి దేవుని కొరకై సాక్షులుగా జీవించాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా తేటగా రాయబడి ఉన్నది. ఇదే మాట మరి 1 కొరింథీయులలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మరి ఈ మాటలు గమనించాలని నేను ఆశపడతాను. 1 కొరింథీ 11వ అధ్యాయం 25-26 వచనాలు గమనించినట్లయితే అక్కడ చాలా చక్కగా ఒక కంపారిజన్ ఇస్తా ఉన్నారు. అక్కడ ఏం చెప్తా ఉన్నారంటే, మరి ఆదాము ద్వారా మరణము ఈ లోకంలో రావడం జరుగుతుంది. అలాగనే క్రీస్తు ద్వారా మనం జీవం పొందుతా ఉన్నాము. సో మానవుకు మరణము ఆదాము ద్వారా కలిగినట్లు మనము 1 కొరింథీ 11వ అధ్యాయము అక్కడ 25-26 వచనాలు మనం గమనిస్తా ఉన్నాము. సో దేవుని బిడ్డలారా, ఈ మరణము మరి పాపం ద్వారా వచ్చే మరణంను తొలగించటకై యేసుక్రీస్తు మరి ఈ లోకంలో జన్మించినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఆ మాట చాలా చక్కగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 2 కొరింథీ 5వ అధ్యాయము లో కూడా ఆ మాట మనం చూస్తూ ఉన్నాము. అలాగనే మనము గమనించినట్లయితే 11వ అధ్యాయం 26 వచనంలో మనం చూస్తూ ఉన్నాము. అలాగనే ఈ మాట మరి చాలా చక్కగా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదివితే, మరి ఆత్మీయంగా మరణించి ఉండే స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు ద్వారా మనము
మరి ఒక జీవంను పొందినాము. ఆత్మీయంగా మనం ఎల్లప్పుడూ సజీవులుగా ఉంటామని చూస్తూ ఉన్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 22 వచ్చిన గమనించినట్లయితే అక్కడ చూడండి రాయబడిన మాట, బట్ నౌ క్రైస్ట్ హ్యాస్ రీజన్ ఫ్రమ్ ద డెడ్ అండ్ బికమ్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ దోస్ హూ స్లెప్ట్. 21వ వచనం చూసినప్పుడు, ఫర్ సిన్స్ బై మ్యాన్ కమ్ డెత్, బై మ్యాన్ ఆల్సో కేమ్ ద రిజరెక్షన్ ఆఫ్ డెడ్. ఇక్కడ చూడండి, ఆదాము ద్వారా అందరు మనుషులకు మరి మరణము, అలాగనే క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరికి విశ్వసించిన వారందరికీ జీవం ఉన్నదని మనం చూస్తూ ఉన్నాము. సో ఆ జీవం మనం పొంది మరి క్రీస్తు 2వ రాకడలో మనందరం మహిమగల శరీరంతో మరి దేవునితో మనం ఉండాలని ఆశిస్తూ మనం దేవుని విశ్వసిస్తాం. క్రీస్తును విశ్వసించి క్రీస్తులో జీవిస్తూ ఆ జీవం పొందే బిడ్డలుగా ఉండాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు మనందరూ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మీ ఘనమైన నామం బట్టి వందనాలు. మీ కుమారుడు ద్వారా మాకు ఇచ్చిన గొప్ప జీవం బట్టి వందనాలు. అవును ప్రభా, ఆ జీవంను పొంది మేమందరము ప్రభా మరి ఈ లోకంలో జీవించే సమయంలో మేము ప్రభా మీ నామకు మహిమార్థం జీవించి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘంను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. సంఘ పెద్దలను బట్టి వందనాలు, సంఘ కాపురులను బట్టి వందనాలు, ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి, మీ కృపలు ఎదుటకు సహాయం చేయండి. మరి ప్రాముఖ్యంగా సంఘంలో ఉండే బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో అటు బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే ప్రభావాన్ని ముట్టి స్వస్థపరచండి, మీ బలంను శక్తిని దయచేయండి. ఈ దిన దీవెనను మా అందరిపై కుమ్మరిస్తారని నమ్ముచు ఈ జనవరి మాసంలో మీలో మేము ఎదుగుతూ మీ నామను మహిమపరచుటకు సహాయం చేయమని కోరుతూ మీలో ఉండే ఆ జీవంను పొంది మేము నిత్యం మిమ్మల్ని స్తుతించబడిగా ఉండటకు సహాయం చేస్తారని నమ్ముచు ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసం, సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.